హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో ప్రెగ్నెన్సీలో చాలామంది ఈ భయం అనే భూతాన్ని చాలామంది ఫేస్ చేస్తున్నారండి. ఒక చిన్నదాన్ని చూసినా, ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లిని చూసినా, పాముని చూసినా, కల్లో పాములు కనిపించినా, లేకపోతే ఎవరైనా ఎదురొచ్చినా, ఏమైనా పిచ్చి పిచ్చి కళలు వచ్చేసినా, బేబీకి ఏదో అయిపోతుంది అన్న కళ వచ్చినా కూడా చాలామంది భయపడుతున్నారు. ఎక్కువ శాతం రాత్రులు నిద్రపోయే టైంలో కూడా భయపడుతూ నిద్ర లెగడం, భయంతో అసలు నిద్ర పట్టకపోవడం, బిక్కు బిక్కంట చూడడం, అది ఏ రకమైన భయమైనా కావచ్చండి. అసలు ఈ భయం నాకు ఎందుకు వస్తుంది అక్క అని మీ అందరికీ డౌట్ వస్తుంది. అయితే ఈ భయం అనేది దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ వర్రీ అవుతూ ఉంటారో దాని నుంచి మీకు ఈ భయం అనేది వస్తుంది, ఈ యాంగ్జైటీ అనేది. అది మీరు దేని గురించి వర్రీ అవుతున్నారు అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అయితే మరి ఈ భయం అనేది బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది. అయితే ఈ భయం అనేది మీరు ఎంత పర్సంటేజ్లో భయపడుతున్నారు అనే దాని మీద బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది నేను చెప్తాను. భయం అనేది నార్మల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీలో ఒక్కసారిగా మీ బాడీలో కానీ మెంటల్గా కానీ చేంజెస్ రావడం వల్ల, అందులోనూ ప్రెగ్నెన్సీ అంటేనే లైఫ్లో ఒక పెద్ద చేంజ్ కదా, దానివల్ల కూడా మీకు ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది సహజం, అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండేదే. దానిని మించి ఏదో ఒక విషయం గురించి, బేబీ ఎలా పుడుతుందో, లేకపోతే మా తోడుకోళ్ళ పిల్లలు చాలా అందంగా పుట్టారు, నాకు అలా పుడతారా, తనకి నార్మల్ డెలివరీ అయింది, నాకు ఆపరేషన్ అయిపోతే ఇంట్లో వాళ్ళతో అలా ఒక మాట అంటారేమో, నాకు మగపిల్లడు పుట్టపోతే ఎత్తి చూపుతారేమో, ఆడపిల్ల నల్లగా పుడితే కట్నాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎత్తి చూపుతారేమో, నా అందం పాడైపోయి నేను లావ్ అయిపోతే మా హస్బెండ్ వేరే వాళ్ళతో ఉంటారేమో, నన్ను పట్టించుకోరేమో, ఇలాంటివి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. ఇవి అనవసరమైన ఆలోచనలు. అయితే ఎందుకు అంటే వీటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు ఆ రోజంతా ఆలోచనలోనే పడిపోయి తిండి గురించి, నిద్ర గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మీరు ఎక్కువ రోజులు అలా ఉన్నారంటే ఈ యాంగ్జైటీ డిసార్డర్ కానీ డిప్రెషన్ అనే ప్రాబ్లం అనేది మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. మీతో పాటు లోపల ఉన్న బేబీ కూడా ఫేస్ చేస్తుంది. మరి ఏం చేయాలక్క అని అంటారా? సో ఇలాంటివి వచ్చినప్పుడు బేబీ ఖచ్చితంగా మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతుందండి. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించద్దు. హ్యాపీగా తిని హ్యాపీగా నిద్రపోవడానికి ట్రై చేయండి. అయినా సరే మాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అని అంటే, ఆలోచనలు వచ్చినప్పుడు మీకు ఏ టైంలో ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఏ టైంలో మీకు భయం ఎక్కువగా అనిపిస్తుందో ఆ టైంలో డైవర్ట్ చేసుకోవాలి. నైట్ టైం మీకు ఆలోచనలు కానీ, నైట్ టైం ఎక్కువగా భయం అని అనిపిస్తుంది అనుకోండి, దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని పక్కన పెట్టండి. అయితే ఏమవుతుందండి, అందంగా పుట్టకపోతే ఏమవుతుంది, పుట్టేది మీ పిల్లలే కదా. ఇలా మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీ చేతుల్లోనే ఉంటుందండి. ఓవర్గా మీరు థింక్ చేయొద్దు. ఎవరికైనా ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఏ డెలివరీ అవ్వాలని రాసి పెట్టుంటే అదే డెలివరీ అవుతుంది. ఆపరేషన్ అయినా నార్మల్ అయినా కూడా అనవసరంగా కంగారు పడ్డారంటే లేనిపోని డిసీజ్లన్నీ తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అలాగే కొంతమందికి ఇదంతా కూడా కాకుండా జెనెటిక్ పరంగా కూడా ఈ యొక్క సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీ డిసార్డర్ అనేది ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాము. ఒక్కసారి మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉందా అని ఒకసారి చూసుకోండి. మీ వల్ల కంట్రోల్ అవ్వట్లేదు, ఎక్కువగా భయపడుతూనే ఉంటున్నాను, ఆ భయాన్ని ఎవరికి చెప్పుకోలేక లోపలే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటున్నాను, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకొక్కదాన్ని ఉండడం వల్ల ఇంకా అదొక రకమైన చిన్న సౌండ్ వచ్చినా సరే గుండె దడొచ్చేస్తుంది, గుండె భయం ఎక్కిపోతుంది, బకెట్ ఎత్తాలన్నా భయం వేస్తుంది, ఇంట్లో చేతులు పైకెత్తి ఫ్యాన్ వేసుకోవాలన్నా భయం వేస్తుంది, వంగాలన్నా కూర్చోవాలన్నా దేనికన్నా భయం ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్కి చెప్పండి. ఎందుకు అంటే ఆ ఫియర్, ఆ భయం అనేది మీకు పోగొట్టడానికి వాళ్ళు ఎంతో కొంత మీకు ట్రీట్మెంట్ చేయగలుగుతారండి. ఎందుకంటే మీకు ఒక్కరికే వచ్చే ప్రాబ్లం కాదు ఇది. మీ యొక్క పర్సంటేజ్, మీ యొక్క ఆలోచనలు బట్టి ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేదా అనేది చూస్తారు. అంతేకాని మీరు దాన్ని లోపలే పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఎవరో చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, నాకు సపోర్ట్గా ఎవరూ లేరు, ఇలాంటి ఆలోచనలతో మీరు భయం పెట్టుకున్నారు అంటే ఆ భయం ఇంకా పెరిగేదే తప్ప తగ్గేది ఏమీ ఉండదు. ప్రెగ్నెన్సీలో ఉన్న కష్టం కంటే డెలివరీ తర్వాత మనం ఫేస్ చేయాల్సినవి చాలానే ఉంటాయి. వాటికి మీరు ఇప్పటి నుంచే ధైర్యాన్ని కూడగట్టుకోండి. ఏది జరిగినా మన మంచికే, ధైర్యంగా మనం పోరాడదాం. సో ధైర్యంగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేయండి. అయితే డాక్టర్కి మీ వల్ల అవ్వట్లేదు, ఆలోచనలు మీ కంట్రోల్లో ఉండట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్కి చెప్పండి. లేదు అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి మెంటల్గా సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే ప్రీ టర్మ్ బేబీస్ కానీ, పిల్లలు బరువు తక్కువగా పుట్టడం కానీ, మీకు డెలివరీ టైంలో బీపీ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, మీ హెల్త్ అనేది అప్సెట్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ బోలెడు వస్తాయండి. సో మనోవ్యాధికి మందు లేదు అంటారు కదా, అలాంటివి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా చిన్న భయాలు అనేవి ఎవరికైనా ఉంటాయి, చెప్పాను కదా, అదంతా కూడా కామన్. ఎక్కువగా ఉంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్కి అనేది
చెప్పాలండి. సో ఎనీహో అందరూ కూడా హ్యాపీగా మీ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి. దేని గురించి ఎక్కువగా థింక్ చేయొద్దు. అన్నీ దులిపేసుకొని మైండ్ అంతా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.